ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో రీతుకి దివ్యకి తనుజ పనిష్మెంట్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే 11వ వారం కెప్టెన్ గా తనుజ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తనుజ ఎప్పుడైతే కెప్టెన్ అయిందో అప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ చెప్పింది, ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా నేను పనిష్మెంట్ ఇస్తానని. ఇక ఇందులో భాగంగానే దివ్య రీతు వీళ్ళిద్దరూ కూడా కావాలని తనుజ కెప్టెన్సీ బాగా లేదని బిగ్ బాస్ తో చెప్పించడంతో మార్నింగ్ నుంచి కూడా ఇద్దరు కావాలని పాటలు పడుతున్నారు. అయితే తనుజే పొద్దున్న వీళ్ళిద్దరినీ కూడా హెచ్చరించింది, దివ్య రీతు మీరిద్దరూ దయచేసి పాటలు పాడద్దు అని. అయినా సరే వాళ్ళు తొక్కలే, తనుజ చెప్తే మనం వినాలా అన్నట్టు మళ్ళీ ఇప్పుడు లైవ్ లోని రీతు అలాగే దివ్య వీళ్ళిద్దరూ కూడా పాటలు పాడుతున్నారు. దీంతో బిగ్ బాస్ కలగ చేసుకొని తనుజ వాళ్ళిద్దరూ పాటలు పాడుతుంటే కెప్టెన్ గా నువ్వేం చేస్తున్నావంటూ బిగ్ బాస్ కోప్పడ్డాడు. దీంతో వెంటనే తనుజ వచ్చి, రీతు దివ్య మీ ఇద్దరికి చెప్పినా మీకు అర్థం కదా, అసలు ఎందుకు అలా చేస్తున్నారు? సో మీ ఇద్దరికి నేను ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, మీ ఇద్దరు చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫొటోస్ ఉన్నాయి కదా, అందులో మీరు ఎలా రెడీ అయ్యారో సేమ్ అలానే రెడీ అవ్వాలి, లేకపోతే బాగోదు అంటూ తనుజ్ అయితే చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి వాళ్ళిద్దరికి. దాంతో దివ్య, అలా ఎలా చేస్తావబ్బా, మాకు నచ్చినట్టు పాటలు పాడతామంటే, ఆహా నేను ఎప్పుడైతే కెప్టెన్ అయినప్పుడు ఇమాన్యుయల్ నేను సరదాగా చిన్న పాట పాడినందుకే నన్ను పచ్చిమిరగాయలు తినిపించాడు, అలాంటిది పోల్చుకుంటే ఇది చాలా చిన్న పనిష్మెంటే అంటే ఈలోగా రీతు ఏమనుకుందో ఏమో. సరే దివ్య రెడీ అయిపోదామంటే మొత్తానికి దివ్య రీతు వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నారో అలానే లైవ్ లో గెటప్ వేశారు. మరి మొత్తానికి అందరితోనే పోల్చుకుంటే తనుజ చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చింది. దాన్ని కూడా భూతద్దంలో చూస్తుంది ఈ దివ్య. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.